మనతో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ ఉన్నారు. అన్న ఏంటి స్పీకర్ని కలిశారు నిన్న, అంటే వేముల వీరేశం జరిగిన సంఘటనకు సంబంధించి ఏం చెప్పారు స్పీకర్? 30వ తారీఖు నాడు డీసీపీ ఎప్పుడైతే మంత్రులు వచ్చినారో హెలిప్యాడ్ దగ్గరికి రిసీవ్ చేసుకోవడానికి పోతే ఈయన నెట్టేయడం జరిగింది. అంటే ఈయనకు ఒక ఎమ్మెల్యే అని తెలియక నెట్టేసినాడా, తెలిసి వేరే వాళ్ళ ఆలోచన ప్రకారం నెట్టేసినాడా అని వేముల వీరేశం గారు కానీ మేము కానీ భావిస్తూ ఉన్నాం. ఒక 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే, దళితుడు, అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు, ఇంత చులకన స్వభావం ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. చులకనంగా మాట్లాడడం ఏంటి, చులకనగా చూడడం ఏంటి అంటే లెక్కలేదా? దళిత ఎమ్మెల్యేలు అంటే, దళితులంటే అంత చిన్న చూపు చూడాలా? కాబట్టి ఆ అధికారి మీద చర్యలు తీసుకోవాలని మేము ఆయనకు ఒక మెమోరాండం ఇచ్చినాం. దాని ప్రకారంగా వాళ్ళని పిలిపించి విచారణ చేస్తా అన్నారు. తప్పకుండా అంటే పర్యటనకు సంబంధించి 2 గంటలు లేట్ అయింది. ఆ డీసీపీ ఏసీపీలు అంతా మాత్రం లంచ్ చేశారని చెప్పేసి వేముల వీరేశం చెప్తున్నారు. అంత లంచ్ చేసిన తర్వాత మళ్ళీ గుర్తుపట్టాడు పోయిండు. అంటే ఇదంతా ఏదైనా కావాలని జరిగిందా, లేకపోతే ఇక కావాలని జరిగిందో, ఉద్దేశపూర్వకంగా జరిగిందో, చేయాలని చేసినాడో, లేకపోతే దళితులంటే చిన్న చూపుతో చేసినాడో ఇది మాకు తెలియదు. కానీ ఆయన చేసింది మాట వాస్తవం. మరి 2 గంటలు కూర్చున్న గుర్తుపట్టలేడా? తోయడం ఏంటి? ఎవరిని దోస్తున్నావు అని తెలియకుండా ఉన్నావా? ఇది 100% ముమ్మాటికి కొంత మనసులో ఏదో పెట్టుకొని చేసినట్టే మాకు అనిపిస్తాం. మీ నియోజకవర్గం సంబంధించి మీరు కూడా సిపి మీద ఆరోపణ చేస్తున్నారు ఒక అధికారికి సంబంధించి. అంటే మీ ఆఫీసర్లు మీ మాట వినట్లేదా? సిపి గారికి తెలిసి నేను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మానకొండూరు లోపల ఆ సిఐని రోజు చిత్రహింస, కాన్ఫరెన్స్ కాల్ చేస్తాడు, ఆయనతో మాట్లాడు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఆయన మాట్లాడకుండా ఎక్కడ పనిచేస్తాడు? ఆయన దగ్గర ఉండే స్టాఫ్ని అంతా తీసేస్తూ ఉంటాడు. ఆయనకేం పని చెప్పడు. రోజు ఆయన మీద ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం, ఒక మెమో లాడ్జ్ చేయడం. అంటే ఒక దళిత ఎమ్మెల్యే పట్టుకొచ్చాడు, అక్కడ వాడు దళితుడు. వీళ్ళిద్దరిని ఖతం చేయాలన్న ఉద్దేశమే కదా, వేరే ఉద్దేశం ఏమి ఉన్నదా? అంటే దళితుడు ఉండకూడదు నా నియోజకవర్గంలో? ఒక దళిత సీఐని తీసుకొచ్చే అధికారం నాకు లేదా? ముఖ్యమంత్రి గారితో చెప్పి వేయించుకున్నాను నేను. ఆ ముఖ్యమంత్రి గారినే కదా ఈరోజు సిపి హింసిస్తున్నది, అరాచకంగా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా. ఆయన నేను తీసుకొచ్చినటువంటి ఏ సిఐ అయితే ఉన్నాడో ఒక్కరు కూడా, ఆయన చాలామంది ఎస్పీలతో ఐపీఎస్ ఆఫీసర్లతో పనిచేసినారు, అందరూ కూడా ఎక్సలెంట్ అని ఇచ్చినారు. ఆయనను మేమందరం కూడా భారతీయుడు అని పిలుస్తాం. అటువంటి అతన్ని ఈరోజు విచిత్రంగా చెప్పనలవి కానీ మాటలతోని హింసిస్తూ ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే కేవలం దళితుడు తీసుకొచ్చాడు, దళితుడైన ఆఫీసర్ అని చెప్పేసి నాకు చెప్పకుండా దళిత ఎమ్మెల్యే తీసుకొస్తాడా? దళితుడిని పట్టుకొస్తాడా? ఏదో వేరే వాళ్ళకి నేను ఇస్తుంటే కదా అనే ఉద్దేశంతోనే ఆయన వేరే వాళ్ళని పంపించిండు, వేరే సర్కిల్ ఇన్స్పెక్టర్ని పంపించిండు. నువ్వు ఎమ్మెల్యే గారిని అడుక్కోమంటే నేను ఇవ్వనయా అన్న ఆ అక్కస్తోని ఈయన పట్టుకొస్తాడా అని ఆయనను వేధించడం జరుగుతూ ఉంది. పక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫైట్ చేస్తున్నారు, మాకు ప్రోటోకాల్ జరగట్లేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకే దిక్కు లేకపోతే ఏంటి అసలు ప్రజల పరిస్థితి? అంటే ప్రతిపక్షము పాలక పక్షం అని నేను అనట్లేదు. అందరూ ఎమ్మెల్యేలకు ఎవరికైతే అవమానం జరుగుతుందో, ఈ యొక్క అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకు అందరికి కూడా న్యాయం జరగాలని కోరినాం మేము. ఒకరి పక్షం కాదు, ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం కాకుండా. కాబట్టి అందరికీ ఎక్కడో ఒక దగ్గర అవమానం జరుగుతుంది కాబట్టి ఇది ఈరోజు ప్రివిలేజ్ మోషన్కి ఇవ్వడం జరిగింది. సిపికి సంబంధించి డీజీపీకి ఏమైనా కంప్లైంట్ చేశారా? రేవంత్ రెడ్డి ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది. నేను, మంత్రి గారు, జిల్లా మంత్రి గారు కలిసి ఆ విషయం చెప్దామనుకుంటున్నాను. నా కాన్స్టిట్యున్సీలో కూడా పోలీసులు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. నేను ఒక పోస్టింగ్ వేయించుకున్నందుకు సిపి దానికి సంబంధించి కావాలని ఆ సీఏ మీద వేధింపులు చేస్తున్నాడని చెప్పేసి సిపి ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డిని కూడా ఈరోజు కలుస్తానని చెప్పేసి ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.